యేసు పాద చెంత నీకు జరిగే మేలు ఏంటో మనం చూద్దాం. ఒకటి, ఏ ప్లేస్ ఆఫ్ పర్డన్, క్షమాపణ దొరుకుతుంది. ఎంత ఘోర పాపనైనా క్షమించే దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి నువ్వు ఆయన పాదముల దగ్గర కూర్చుంటే నీ క్షమాపణ దొరుకుతుంది. దావీదు అంటున్నాడు, నా పాపములు నా తలపైన పొర్లి పారుతున్నాయి, నా పాప భారము నేను మోయలేనంత ఎక్కువైపోయింది అని బాధపడ్డాడు, ఏడ్చాడు. పాపం చేస్తే కూడా మనిషికి బాధ వస్తుందా? మంచివాడు తప్పు చేస్తే ఏడుస్తాడండి. మంచివాడు కాని మాట మాట్లాడితే మనసులో మనస్తాపం చెందుతాడు. మంచివాడు చేయకూడని పని చేస్తే అతని మనస్సాక్షి ఏడుస్తుంది. అతనిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. అందుకని నీతిమంతుడు ఎప్పుడైనా పాపం చేసినప్పుడు ఆ వ్యక్తి అనుభవించే నరకం ఇంకెక్కడా ఉండదు అనుకుని చెప్పాలి. సచ్చిన వాడి మీద ఎన్ని 100 సిమెంట్ బస్తాలు వేసినా వాడు చనిపోయి ఉన్నాడు కాబట్టి చలనం లేనివాడు. చలనం ఉన్నవాడి మీదకి ఒక్క ఇటుకరా ఇసిరై అబ్బా అంటాడు. సచ్చిన వాడి మీద 10 సిమెంట్ బస్తాలు ఇసురు కొట్టు, ఏం వేసుకుంటే నాకేంది, ఆల్రెడీ నేను చచ్చిపోయాను అంటాడు. ఆత్మీయ జీవితంలో లేదంటే మనస్సాక్షి విషయంలో సచ్చిన వారికి వారు ఎన్ని తప్పులు చేస్తున్నామో వారికి ఏమాత్రము నొప్పి ఉండదు. కానీ మంచి మనస్సాక్షి కలిగినటువంటి దేవుని బిడ్డలు చిన్న తప్పు చేసినా వారు ఆవేదనకు గురవుతారు. దావీదు అదే ఆవేదన గురయ్యాడు. అయ్యో, నా పాపములు నా తలపైగా పొర్లుతున్నాయే, ఈ పాపభారము నేను మోయలేనంత ఎక్కువైపోయిందే, అయ్యో నేను ఎందుకు ఈ దురభిమాన పాపంలో పడ్డాను. ఏడ్చాడు. ఎందుకో తెలుసా? ఆస్తి పోయిందని ఏడవలేదు, పిల్లలు వదిలేశారని ఏడవలేదు, రాజ్యం తీసుకున్నాడు కుమారుడని ఏడవలేదు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి పోయిందే అని ఏడ్చాడంట. అది అర్థమైతేనే తెలుస్తుందండి. నీ ఆత్మ నా యొద్ద నుంచి పోయింది ప్రభా, ఇక ఈ ఆత్మ సంతోషం నాకు ఎవరిస్తారు? లోకంలో లేని ఆనందం నేను అనుభవించానే, ఆ ఆనందం మరలా నాకు ఎవరిస్తారు? నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయద్దు నాయనా, నీ ఆత్మ సంతోషం మరలా నాకు ఇవ్వు ప్రభా అని ప్రలాపించాడు. చిన్నపిల్లలాగా ఘోషించాడు, ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. మరలా తిరిగి ఆ శాశ్వతమైన కృప పొందేంత వరకు మొరపెట్టాడు. తిరిగి ఆ కృపను పొందుకున్నాడు. అందుకనే యేసు పాదాల దగ్గర ఎంత ఘోర పాపికైనా క్షమాపణ ఉంది. క్షమాపణ దొరికే స్థలమే యేసు పాదము.